ఏపీలో ఏ నేరం జరిగినా అందులో కూటమి నేతలే కనిపిస్తున్నారు. తాజాగా పిల్లల విక్రయం కేసులో కూడా జనసేన నేత పేరు వినిపిస్తోంది. జనసేన నేత తల్లి ఈ కేసులో కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఒక పక్కన ప్రకృతి వనరులు చెరబట్టిన కూటమి నేతలు మరోవైపు పసిపిల్లల్ని కూడా అంగట్లో సరుకుగా మారుస్తున్నారు. జనసేన నేత తల్లి ప్రధాన నిందితురాలిగా నిర్ధారణ కావడంతో ఏలూరు జిల్లా కైకలూరులో కలకలం రేగుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు అబ్బిశెట్టి వీరమ్మ అలియాస్ వీరాకుమారి అలియాస్ ఈడేపల్లి ఆంటీ. తాజాగా ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా వెలుగులోకి వచ్చిన చిన్నపిల్లల విక్రయం కేసులో కీలక సూత్రధారిగా అబ్బిశెట్టి వీరమ్మను పోలీసులు నిర్ధారించారు. గత కొన్నేళ్లుగా అబ్బిశెట్టి వీరమ్మ గ్యాంగ్ పిల్లలు లేని వారిని టార్గెట్ చేసి వేరే ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చిన పిల్లల్ని విక్రయిస్తూ గుట్టుచప్పుడు కాకుండా తమ దందాను కొనసాగిస్తోంది. అయితే ఇటీవల ముదినేపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అబ్బిశెట్టి వీరమ్మ అండ్ గ్యాంగ్ పై వివిధ ప్రసార మాధ్యమాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో పిల్లల విక్రయాలపై వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేసి అబ్బిశెట్టి వీరమ్మతో పాటు మరికొందరు ఈ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నారని గుర్తించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అనుచరుడైన జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మను ఈ గ్యాంగ్ కి లీడర్ గా గుర్తించారు. ఇప్పటి వరకు అబ్బిశెట్టి వీరమ్మ ముఠా 5 పిల్లలను విక్రయించినట్లుగా గుర్తించారు. 2 చిన్నారులని స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కేసులో కీలక సూత్రధారి అయిన జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మతో పాటు గోపి, చిన్ని, రెడ్డమ్మ, మాధురి, ఖలీత్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వీరమ్మ గారి చేతుల మీదుగా గోపి సమక్షంలో వీళ్ళందరికీ కూడా పిల్లలు తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ ఫరీనా అనే అమ్మాయికి ఇది పిల్లలు తీసుకున్న ఆమె 3 లక్షల రూపాయల వరకు ఆవిడకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక దీనికి ముందుగా కూడా ఒక బాయ్ని కూడా కానుకల్లో ఒకరు కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక బాయ్ని ఇవ్వటం జరిగింది. అది కూడా వీరమ్మ గారి అబ్జర్వ్లో ఇవ్వటం జరిగింది. పిల్లల విక్రయాలకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులకు కళ్ళు బయర్లు గమ్మే ఆధారాలు లభించాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎత్తుకొచ్చిన చిన్నారిని అమ్మడంతో పాటు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మకు బెజవాడకు చెందిన పిల్లల అమ్మకం గ్యాంగుతో లింకులున్నట్లు గుర్తించి పోలీసులు షాక్ తిన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే వంటి ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని వారికి 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుని విక్రయిస్తూ విజయవాడకు చెందిన బలగం సరోజిని గ్యాంగ్ గతంలో 2 సార్లు పోలీసులకు చిక్కింది. ఈ గ్యాంగ్ నుంచి 25 మంది చిన్నారులను విజయవాడ పోలీసులు గత ఏడాది కాలంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ కు చెందిన షేక్ ఫరీనాతో జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మకు లింకులున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం షేక్ ఫరీనా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. ఆమెను విచారించేందుకు పోలీసులు ఇప్పటికే పిటి వారెంట్ దాఖలు చేశారు. ఫరీనాను విచారిస్తే ఈ కేసులో ఇంకా ఎవరెవరికి లింకులున్నాయో తేలుతుందంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే అబ్బిశెట్టి వీరమ్మ పేరు బయటకు వచ్చిన క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ కేసు నుంచి ఆమెను తప్పించేందుకు కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అబ్బిశెట్టి వీరమ్మ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్య అనుచరుడైన జనసేన నేత ఏఎన్ బాబు తల్లి కావడంతో రాజకీయంగా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మొత్తం పిల్లల విక్రయాల కేసులో కర్త, కర్మ, క్రియ కీలక సూత్రధారిగా అబ్బిశెట్టి వీరమ్మ ఉండడంతో ఇక చేసేదేం లేక ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులు మీడియాకు విషయం వెల్లడించారు.